అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా కబురు చెప్పుకుందాం. చాలా ఫేమస్ జానపద కథ ఇది. తెలివి తక్కువతనం, అదృష్టం, గురుభక్తి ఇవన్నీ కలిస్తే ఎంత నవ్వొస్తుందో చెప్పే కథ. అదే పరమానందయ్య శిష్యులు మరియు నది. సరే, సీన్ కట్ చేస్తే ఒక గురువుగారున్నారు, ఆయన చుట్టూ ఆయన శిష్యులు. అంతా బానే ఉంది, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? చిమ్మ చీకటి రాత్రి, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఒక నది దగ్గర. ఇప్పుడు చెప్పండి, ఇంతకన్నా పెద్ద ప్రమాదం ఇంకేం జరగాలి? చాలా ఉంది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇక మన కథ మొదటి అంకంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అసలు మజా మొదలవుతుంది. ఒక చిన్న భయం, అది కూడా ఆ అమాయక శిష్యుల వల్ల ఎంత పెద్ద గందరగోళానికి దారితీసిందో చూస్తే ఆశ్చర్యపోతాం. అయితే మొదటంతా ప్రశాంతంగానే ఉంది. గురు శిష్యుల బృందమంతా కష్టపడి ఆ నదిని దాటేశారు. అవతిలో ఒడ్డుకు చేరి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతా సేఫ్ అనుకున్నారు. కాని వాళ్ళు అలా అనుకున్నారంతే. అలా అంతా ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నారో లేదో ఉన్నట్టుండి ఒక శిష్యుడికి భయంకరమైన విషయం ఒకటి గుర్తొచ్చింది. ఒకే ఒక్క మాట. ఆ మాట వాళ్లందరి గుండెల్లో రైలు పరిగెత్తించటానికి రెడీగా ఉంది. ఇక్కడ అసలు ట్విస్టేంటంటే వాళ్ల భయానికి కారణం ఎవరో కాదు, సాక్షాత్తు వాళ్ల గురువుగారే, పరమానందయ్యగారే. ఎప్పుడో ఆయన సరదాకన్న మాటలు ఇప్పుడు వాళ్ల పాలిట శాపంగా మారబోతున్నాయన్మాట. సరే, ఇప్పుడు ఈ దెయ్యాల సమస్య వచ్చేసింది. మరి దీనికి ఆ శిష్యులు ఏం పరిష్కారం ఆలోచించారు? వాళ్ల ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో చూద్దాం పదండి. దెయ్యాలంటే భయం కదా. వెంటనే ఒక ఉపాయం తట్టింది. గురువుగారు ఆర్డర్ వేశారు, అందరూ గట్టిగా ఆంజనేయ దండకం చదవండి. మనల్ని ఏ దెయ్యమూ ఏమీ చేయలేదు. ఆలోచనైతే సూపర్ కదా. కాని అసలు సమస్య ఇక్కడే వచ్చింది. పాపం ఆ శిష్యుల్లో ఒక్కడికి దండకం పూర్తిగా రాదు. గురువుగారు శ్రీ ఆంజనేయం అని మొదలుపెట్టారో లేదో ఒకడు చివరి లైన్ అందుకున్నాడు, ఇంకొకడు మధ్యలో పల్లవి అందుకున్నాడు, మరొకడేమో అసలు సంబంధం లేని పదమేదో అరుస్తున్నాడు. మొత్తం మీద అది దండకంలా లేదు, ఒక పెద్ద కోలాహలంలా తయారైంది. ఇప్పుడు దొరికిపోతామనుకున్నారు. కాని వాళ్లలో ఒకడు భలే తెలివైనవాడు. తన తప్పు కప్పిపుచ్చుకోడానికి స్పాట్లో ఒక ఐడియా వేశాడు. ఏకంగా గురువుగారికే ఆయన పాత మాటల్ని గుర్తుచేశాడు. దీన్ని తెలివి అంటారా, అతి తెలివి అంటారా? మీరే చెప్పాలి. ఆ శిష్యుడు అలా అన్నాడో లేదో పరమానందయ్య గారు కూడా తక్కువేం కాదు. వెంటనే సీన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. అవునవును, నిజమే, మనం ఈ మంత్రం చదువుతున్నామని దెయ్యాలకి తెలిస్తే ప్రమాదం కదా అంటూ తమ ఫెయిల్యూర్ని ఒక మాస్టర్ ప్లాన్గా మార్చేశారు. సరే, దెయ్యాల సమస్యని అలా మేనేజ్ చేశారు అనుకుంటే వాళ్ల ముందు ఇప్పుడు మరో కొత్త సమస్యొచ్చి పడింది. మరి దీనికి వాళ్లు కనుక్కున్న పరిష్కారం అదైతే ఇంతకు మించి కామెడీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటంటే, ఒడ్డునుంటే దెయ్యాలు. సరే, నది దాటి వెళ్ళిపోదామనుకుంటే నది ఇంకా మెలకువతోనే ఉందేమోనని ఇంకో డౌటు. మరిప్పుడు ఆ నది నిద్రపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు దాటడం సేఫ్ అని ఎలా కనుక్కోవాలి? ఈ సమస్యకి మన పరమానందయ్య గారు ఒక సైంటిఫిక్ సొల్యూషన్ చెప్పారు. దాని పేరే నది పరీక్ష. దాని ప్రకారం నది నిద్రలో అటూ ఇటూ దొర్లితే మనం నీళ్లలో గుచ్చిన కర్ర కూడా కదులుతుంది కదా, అప్పుడు మనం సేఫ్గా దాటొచ్చు. అబ్బా, ఎంత గొప్ప లాజిక్ కదా. ఇక గురువుగారి మాట వేదం. ఒక ధైర్యవంతుడైన శిష్యుడు ఆ పనికి రెడీ అయ్యాడు. తన గుర్తున్నంతవరకు ఆంజనేయదండకం మనసులోనే చదువుకుంటూ చేతిలో ఒక కర్ర పట్టుకుని మెల్లగా నదిలోకి అడుగుపెట్టాడు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. అతను కర్రను అలా నీళ్లలో గుచ్చాడో లేదో నది ప్రవాహం వేగానికి అది అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. ఇది చాలా సహజం కదా. కాని ఆ అమాయక శిష్యుడికి మాత్రం అరే, నది నిజంగానే నిద్రలో కదులుతోంది అనిపించింది. ఇక మన కథ క్లైమాక్స్కు వచ్చేసింది. ఒక పెద్ద అపార్థం వాళ్ల పాలిట ఒక గొప్ప విజయంగా ఎలా మారిందో చూద్దాం. ఆ కర్ర ఊగడం చూసిన శిష్యుడికి పట్టలేని ఆనందం. వెంటనే ఒడ్డువైపు తిరిగి గట్టిగా అరిచాడు, నది నిద్రపోయింది, అందరూ సామాన్లతో త్వరగా వచ్చేయండి అనుకున్నాడు. తన పరీక్ష సక్సెస్ అయ్యిందని, నది గాఢ నిద్రలో ఉందని ఫిక్స్ అయిపోయాడు. ఇంకేముంది, అతని పిలుపు వినగానే గురువుగారితో సహా శిష్యులందరూ తమ మూటముళ్ళెం నెత్తిమీద పెట్టుకుని పంచెలు పైకి కట్టుకుని చాలా జాగ్రత్తగా ఒకరి వెనకాల ఒకరు లైన్లో నదిలోకి దిగారు.
ఫైనల్గా వాళ్లందరూ సేఫ్గా నదిని దాటేశారు. వాళ్ల ఆనందం చూస్తే ఏదో మహాసముద్రాన్ని దాటినంత ఫీలవుతున్నారు. కాని పాపం వాళ్ల అమాయకత్వం, వాళ్ల అపార్థమే వాళ్లని గట్టెక్కించాయని వాళ్లకు తెలియనే లేదు. మరి ఈ కథ మనకేం చెప్తోంది? వాళ్లది తెలివి తక్కువతనం అనాలా లేక గుడ్డి నమ్మకమనాలా? ఏది ఏమైనా వాళ్ల అపార్థమే వాళ్లను సేఫ్గా ఒడ్డుకు చేర్చింది. ఇదొక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. కొన్నిసార్లు మనం పూర్తిగా తప్పులో ఉన్నా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే అనుకోని విజయాలు వస్తాయా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.